వచ్చే ఇతనికి సంబంధించి. అలాగే ఇప్పటివరకు 20 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఇతని పైన. అలాగే ఇతని ప్రధానంగా అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అనే విషయం గురించి మాట్లాడుకుంటే, నవీన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని హత్య చేశాడు అనే ఆరోపణలు ఇతని పైన ఉన్నాయి. సో ఆ రకంగా ఇతన్ని అరెస్ట్ చేశారు. విజయవాడకు సంబంధించిన సిటీ పోలీసులు నెల్లూరు మార్కాపురంకి వెళ్ళి ఇతను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇవే కాకుండా ఇతని పైన చాలా కేసెస్ ఉన్నాయి. అంటే బెదిరింపులకు సంబంధించి కానీ, గొడవలకి సంబంధించి కానీ, ఈ హత్య ప్రయత్నం చేయడం, లేదంటే హత్య చేశాడని చెప్పి ఇప్పుడు నవీన్ రెడ్డి అనే వ్యక్తిని, ఇలా చాలా కేసెస్ అయితే ఇతని పైన ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గాదే సాయి కృష్ణ అంటే ఆ సిటీలో ఉన్న ప్రజలందరూ కూడా కొంచెం భయపడేవారు. సో అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశాడు, అలాంటి వ్యక్తిని అంటే లేకుండా చేశాడని చెప్పి చాలామంది అతన్ని పొగుడుతున్నారు. కానీ చట్ట ప్రకారంగా ఒక పోలీస్ ఆఫీసర్ అలా చేయడం తప్పు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడూ కూడా తప్పు చేసిన వ్యక్తిని, లేదంటే ఇలా ఎవరినైనా కొట్టినా, తిట్టినా, లేదంటే మర్డర్ చేసిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం వరకే వారి పని. సో వారికి శిక్ష వేసే పని కోర్టుది. సో కోర్టు చేసే పని కూడా పోలీసులు తీసుకోవడం చట్టవిరుద్ధం. సో ఆ పని సిఏ నాగరాజ్ చేశాడంటూ గాదే సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో వారి బంధువులు వారందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో ఆ రకంగా అతనికి శిక్ష వేయాలి ఖచ్చితంగా అని వారి కుటుంబ సభ్యులైతే ఇప్పుడు కోరడం జరుగుతూ ఉంది. సో చూద్దాం మరి. ఇక చాలామందిని విచారణ చేయాల్సిన పరిస్థితి. నాకు తెలిసి ఈ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న ఎవరైతే ఆ రోజు విధులు నిర్వహిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా సిట్ అధికారులు విచారణ చేస్తారు. ఇంకా చాలా విషయాలు బయటపడే పరిస్థితి ఉంది. అని మరీ ముఖ్యంగా ఒక ఎస్ఐ ఒక విషయం చెప్పేశాడు, నేను శవాన్ని చూశానంటూ కూడా చెప్పేశాడు అనే ఒక పుకారు కూడా బయటకు వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలీదు. అలాగే 2 కానిస్టేబుల్స్ కూడా ఒప్పేసుకున్నారు, మేమే చంపేస్తామంటూ కూడా చెప్తున్నారు. అది కూడా ఆరోపణ మాత్రమే, ఎవరో చెప్తున్న మాటలు మాత్రమే, అవన్నీ కూడా నిజం కాదు. ఎందుకంటే సిట్ అధికారులు వాటి గురించి వెల్లడించాలి. ఇలా బయటకు వచ్చిన మాటలైతే మాత్రం నమ్మకూడదు. సో ఏదేమైనప్పటికీ ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. అదేంటంటే సాయి కృష్ణ అనే వ్యక్తి లాకప్ డెత్కే గురయ్యాడు, కస్టడీలోనే అతను చనిపోయాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో సిఏ నాగరాజు, అతనితో పాటు అతని బృందం, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్షలకి అర్హులు. శిక్ష పడే ఛాన్స్ అయితే వీళ్ళందరికీ ఉంది. సో చూద్దాం మరి. దీనికి సంబంధించి ఇంకా చాలా డీటెయిల్స్ బయటికి రావాలి. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇంకా ఎంతమంది ఉన్నారు? సిఏ నాగరాజు ఒక్కడేనా? సిఏ నాగరాజు పై ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారా? అలాగే కింద ఆఫీసర్స్ ఎస్ఐ కావచ్చు, ఏఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, వీరు ఎవరైనా ఉన్నారా? ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు సిట్ అధికారులు. సో అంటే ఇప్పటివరకు ఏడుగురు గురించి అయితే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అండ్ సిఏ నాగరాజుకి సంబంధించి ఆల్రెడీ అరెస్ట్ చేశారు ఇంకా 6. అలాగే వీరితో పాటు ఇంకా 10 మంది అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్పారు. సో అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ విషయానికి సంబంధించి మే 6న తీసుకొచ్చారు కాబట్టి ఆ రోజున అతన్ని చితక్కొట్టారు. సాయి కృష్ణ కూడా పోలీసుల పైన తిరగబడ్డారు. దీంతో కోపానికి లోనైన పోలీసులు అతన్ని చావబాదారు. ఆ దెబ్బల్ని, ఆ నొప్పిని తట్టుకోలేక అతను మరణించుంటాడు. సో కస్టడీలో చనిపోతే పోలీసులకి అది ఇబ్బంది కాబట్టి చట్ట ప్రకారంగా వాళ్ళు ఏం చేశారంటే అసలు ఆధారాలు బాడీయే లేకపోతే, అంటే చట్టం ఏం చేయలేదు, కోర్టు కూడా శిక్షలు విధించలేదు అంటూ కూడా ఆ రకంగా ఆలోచించి ఆ బాడీని కనిపించకుండా మాయించేశారు. ఆ బాడీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో ఎవరు కూడా నోరు విప్పట్ల, ఎవరు చెప్పట్ల. దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ని మాయించేశారు. సో దీంతో అసలు సాయి కృష్ణ అనే వ్యక్తి ఏమయ్యాడు, పోలీసులు ఏం చేశారు అనే విషయం తెలియడం కాస్త కష్టంగా ఉంది. ఏదైనప్పటికీ సిట్ అధికారులు అయితే వారి నోరుని విప్పిస్తున్నారు, బయటికి నిజాన్ని కక్కిస్తున్నారు. అయితే వీరేం చెప్తున్నారంటే ఇంకా చాలామంది ఉన్నారు, ఇతను కాదు, ఇతని పై అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి సిట్ ఎంక్వైరీ కాదు, సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చూద్దాం మరి. ఈ కేసు విషయంలో ఇప్పటికే సిఏ నాగరాజ్ అరెస్ట్ అయ్యాడు. అతని గురించి ఇప్పుడు బయటకు వస్తున్న వార్తలు ఏంటంటే అతనికి మరణ శిక్ష పడబోతుందని, అతనితో పాటు 7 కానిస్టేబుల్స్కి యావజ్జీవ కారాగార శిక్ష పడబోతుందని ఇటువంటి వార్తలన్నీ కూడా వస్తాయి. విజయవాడ గాదే సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఎవరైతే నిందితుడిగా చెప్తున్నారో సిఏ నాగరాజు, అతనికి ఉరిశిక్ష పడబోతుందా? అలాగే అతనితో పాటు 7 కానిస్టేబుల్స్కి యావజ్జీవ కారాగార శిక్ష పడబోతుందా? దీని గురించి ప్రతి ఒక్కరూ ఇప్పుడు చాలా మాటలు చెప్తా ఉన్న పరిస్థితి. అయితే విజయవాడకు సంబంధించి గాదే సాయి కృష్ణ అతను
కస్టడీ డెత్ అయ్యాడు, అంటే లోకప్ డెత్. సో ఆ డెత్ కారణం ఎవరంటే నాగరాజ్ పేరు చెప్తున్నారు. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు ఇటు సిఏ నాగరాజ్తో పాటు ఆ రోజు అతనితో పాటు ఉన్న కానిస్టేబుల్స్ పైన మొత్తం 7 వీరందరిపైన కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీరే నా కొడుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, దాని తర్వాత చంపేశారు, తర్వాత నా కొడుకు యొక్క మృతదేహాన్ని నేను అడుగుతున్నా, కనీసం వారు ఏ సమాధానం కూడా చెప్పట్లేదు, అతను బ్రతికున్నాడా చనిపోయాడా అనే విషయం కూడా చెప్పట్లేదంటూ కూడా కొన్ని రోజుల నుంచి గట్టిగానే ఆమె ఫైట్ చేయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించే సీఎం వరకు కూడా వెళ్ళి వినతి పత్రం కూడా ఆమె అందించడం జరిగింది. సో దాని తర్వాత సిట్ ఎంక్వైరీ వేశారు. సిట్ ఎంక్వైరీలో చాలా విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. నిజంగా ఒక సినిమాలో ఎలా అయితే ఒక వ్యక్తిని లోకప్ డెత్ చేస్తారో అదే రకంగా ఇతను కూడా చనిపోయాడంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా గాదే సాయికృష్ణ మే 6వ తారీఖున విజయవాడ సిటీ పోలీసులు నెల్లూరులో మార్కాపురం దగ్గర అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. దాని తర్వాత అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అప్పటికి అతను చాలా గాయాలతో ఉన్నాడు. అంటే బహుశా పోలీసులైనా కొట్టుండాలి, లేదంటే ఇతని వేరే ఎవరైనా కొట్టుండాలి. ఎందుకంటే ఆ రోజు అతను పూర్తిగా తీవ్రమైన గాయాలతో ఉన్నాడండి. అతను గాయాలతో ఉన్నప్పుడు తల్లి కూడా చూసింది. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక ఎస్ఐ కూడా అతను వాంగ్మూలం ఇచ్చాడు సిట్ అధికారులకి. గాయాలతో మే 6 నుంచి 8వ తారీఖు వరకు నేను అతన్ని చూశానని చెప్పి. దాని తర్వాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఆ తల్లి రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది, ఒక్కసారైనా నా కొడుకుని చూపించండి అంటూ కూడా. అప్పటి నుంచి జూన్ మళ్ళీ 1వ తారీఖు వరకు కూడా అతని గురించి ఎటువంటి వివరాలు లేవు. అతను బ్రతికి ఉన్నాడా చనిపోయాడనే వివరాలు కూడా లేవు. తల్లి ఫైట్ చేస్తూనే ఉంది. అయితే సిట్ ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీటీవీ ఫుటేజ్ లేదు, అది మాయం చేశారు. అలాగే ఇతన్ని అరెస్ట్ చేయడం కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టుకు కూడా హాజరుపరచలేదు. అంటే సాధారణంగా ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లో ఖచ్చితంగా కోర్టు దగ్గరికి హాజరుపరచాలి. సో ఆ రకంగా ఇతన్ని హాజరుపరచలేదు. అయితే సాయి కృష్ణని అంటే కస్టడీలోనే చంపేశారంటూ కూడా వీళ్ళ పేరెంట్స్ అయితే తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గాదే విజయలక్ష్మి, గాదే సాయి కృష్ణ వాళ్ళ తల్లి, అలాగే వాళ్ళ బంధువులు, వీళ్ళందరూ కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సిఏ నాగరాజే నా కొడుకు పైన కక్షతో చంపేశాడంటూ కూడా చాలా ఆరోపణలు చేశారు. అలాగే వీరితో పాటు ఇంకొక 7 కానిస్టేబుల్స్ పైన కూడా వారు ఆరోపణలు చేయడం అయితే జరిగింది. అయితే సిఏ నాగరాజ్ని రీసెంట్గా అరెస్ట్ చేశారు. 14 రోజులు రిమాండ్లకు కూడా తరలించిన పరిస్థితి. రాజమండ్రి జైలు వరకు కూడా అతన్ని పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు అతని పైన సెక్షన్స్ బిఎన్ఎస్ సెక్షన్ 103 అటెంప్ట్ టు మర్డర్, తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ 127 వాంగ్ఫుల్ కన్ఫినెంట్ అంటే అక్రమ నిర్బంధం, బిఎన్ఎస్ సెక్షన్ 140 చట్ట వ్యతిరేకంగా అతన్ని నిర్బంధించడం, బిఎన్ఎస్ సెక్షన్ 238 ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ కేసుకు సంబంధించి అన్నీ కూడా మాయించేయటం. అంటే ముఖ్యంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ అది కూడా ఒక ఆధారమే. అసలు నిజంగానే స్టేషన్కి తీసుకొచ్చారా, స్టేషన్లో ఏదైనా గొడవ జరిగిందా, లేదంటే గాదే సాయికృష్ణ పోలీసులపైన ఏదైనా దాడి చేశాడా, దాడి చేసిన తర్వాత పోలీసులు అతన్ని ఏమైనా కొట్టారా. సో అంటే ఇవన్నీ కూడా స్టేషన్లో జరుగుతాయి కాబట్టి, ఎందుకంటే అతను స్టేషన్కి తీసుకొచ్చారు కాబట్టి. సో ఖచ్చితంగా ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతాయి. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ని మాయించేశారు. సో ఇలా ఇన్ని రకాలుగా అతనిపైన సెక్షన్స్ నమోదు చేసి అతన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అయితే ఇప్పటివరకు సిట్ అధికారులు ఇటు సిఏ నాగరాజ్ని విచారించారు. దాని తర్వాత ఒక 2 కానిస్టేబుల్స్ కూడా ఈరోజు విచారించబోనున్నారు. దాని తర్వాత ఇంకా ఒక 5 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు, వారిని కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది.